శ్రీమాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 1 జూన్ 2026 సోమవారం. కర్కాటక రాశి వారికి ఒక అద్భుతమైన సందేశం ఉంది. రేపు గురువు గ్రహం అంటే జ్ఞానం మరియు అదృష్టానికి అధిపతి అయిన బృహస్పతి మీ రాశికి ప్రవేశిస్తున్నారు. ఇది 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అరుదైన అవకాశం. కానీ ఈరోజు ఏమిటి? చంద్రుడు వృశ్చిక రాశిలో అంటే మీ పంచమ భావంలో ఉన్నారు. పంచమ భావం అంటే సృజనాత్మకత, ప్రేమ మరియు బుద్ధికి సంబంధించిన స్థానం. జ్యేష్ఠ నక్షత్రం నాయకత్వ శక్తి కలిగిన తార 3వ పాదంలో ఉంది. దీని అర్థం ఏమిటంటే మీ ఆంతరిక శక్తి ఈరోజు చాలా బలంగా ఉంటుంది. భావోద్వేగాలు తీవ్రంగా ఉండవచ్చు, కానీ వాటిని సృజనాత్మక పనుల్లో మార్చుకోండి. ప్రేమ విషయాల్లో హృదయపూర్వకమైన సంభాషణలు జరుగుతాయి. అయితే ఒక హెచ్చరిక ఉంది. ఈరోజు కృష్ణపక్ష పాడ్యమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి తిథి. ఇది క్షీణిస్తున్న చంద్రుని కాలం కాబట్టి కొత్త పెట్టుబడులు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు ఈరోజు వాయిదా వేయండి. బదులుగా రేపటి గురు ప్రవేశానికి ఆధ్యాత్మిక సన్నాహం చేసుకోండి. ధ్యానం చేయండి, దేవాలయ దర్శనం చేయండి. ఈరోజు బుధుడు అంటే మేధస్సు మరియు వ్యాపారానికి అధిపతి దశాప్రభావం కలిగి ఉన్నారు. కాబట్టి విద్యా సంబంధ పనులు మరియు కమ్యూనికేషన్ బాగా జరుగుతాయి. మీ అదృష్ట సంఖ్య 3 మరియు తెలుపు రంగు ధరిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అభిజిత్ ముహూర్తం అత్యంత శుభ సమయం మధ్యాహ్నం 11:52 నుండి 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం కొత్త పనులు మొదలు పెట్టకూడని సమయం ఉదయం 7:27 నుండి 9:04 వరకు ఉంటుంది. చివరగా ఓం బృహస్పతయే నమః అని 3 సార్లు జపించండి. రేపటి నుండి మీ జీవితంలో గొప్ప శుభ మార్పులు మొదలవుతాయి. శుభం కలుగుగాక.